హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫుల్. ఇవాళ ఏంటంటే నా డే తొందరగా స్టార్ట్ అయిపోయింది. త్వరగా కూడా పని చేసేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగే మంచిగా ముగ్గు పెట్టేసుకొని పూజ కూడా చేసేసుకున్నా. పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి ఇంకా మార్నింగే పూజ చేసేసుకుంటా. ఒకవేళ స్కూల్ ఉంటే మాత్రం మార్నింగ్ పూజ చేసుకోవడం అవ్వదు. ఎందుకంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. అలాగే ఇంకా వాళ్ళకి స్నాక్స్, మార్నింగ్ టిఫిన్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి అసలు టైం సరిపోదు. మామూలుగా స్కూల్ ఉంటే ఏంటంటే పిల్లల్ని లేపినా కూడా లెగరు. స్కూల్ లేదు కాబట్టి మార్నింగే లేచి స్నానం చేసేసి ఫోను, టీవీ ఇంకా చూసుకుంటూ కూర్చుంది పాప. స్కూల్ ఉంటే మాత్రం లేమ్మా అనేంత వరకు లేవదు. టైం చూడండి 8 అవుతుంది. జస్ట్ 8 o'clock కల్లా లేచి స్నానం చేసేసి మంచి టీవీ ముందు కూర్చుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ నేను ఇడ్లీ చేద్దాం అనుకున్నా. నైటే ఇంకా ఇడ్లీ పిండి రుబ్బేసి పెట్టుకున్నా. పిండి చూడండి ఎంత బాగా పొంగిందో, చూడండి ఎంత ఫ్లఫీగా. గ్రైండర్లో వేస్తా కదా, అందుకే కొంచెం మంచిగా ఫ్లఫీగా వస్తాయి. ఇడ్లీలు కూడా మంచిగా మెత్తగా ఉన్నాయన్నమాట. మా పిల్లలు ఏంటంటే ఇట్లా పెద్ద ఇడ్లీల కంటే చిన్న ఇడ్లీలు ఇష్టపడతారు. నేను అవి కొన్ని పోస్తాను, ఇవి కొన్ని పోస్తాను అనమాట. ఇవాళ ఏంటంటే ఇడ్లీకి చట్నీ కాకుండా ఇవాళ నేను పొడి, అల్లం చట్నీ అవి చేద్దామని అనుకున్నాను. మా ఇంట్లో పిల్లలకు చాలా ఇష్టం ఇడ్లీలు అంటే. మీకు ఎవరికైనా ఇష్టమా చెప్పండి. నాకు కూడా ఇష్టమే, ఎందుకంటే ఆయిలీ ఫుడ్ మార్నింగ్ తినలేము కదా. ఇంకా అందుకే ఇడ్లీ అయితే మార్నింగ్ బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంకా చిన్న ఇడ్లీలు కూడా పోసేసుకున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా ఇడ్లీ పొడి ట్రై చేశారా? కానీ వేడి ఇడ్లీల మీద మంచిగా నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మా పిల్లలకు సాంబార్ కూడా కంపల్సరీ అండి. ఇడ్లీ చేస్తే సాంబార్, చట్నీ కంపల్సరీ. ఈసారి చట్నీ కాకుండా ఇడ్లీ పొడి ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ పెనం పెట్టేసుకున్నా. పెనం పెట్టుకొని కొంచెం వేడి కాగానే ఒక గ్లాస్ శనగపప్పు అనమాట, ఒక గ్లాస్ శనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. పెద్ద మంట మీద పెడితే ఏంటంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా శనగపప్పు ఫ్రై అయిపోయింది. శనగపప్పు ఫ్రై అయిపోగానే తీసి ఒక ప్లేట్లో వేసేసుకుంటాను. ఎక్కువగా డార్క్ బ్రౌన్ కూడా వేయించొద్దు, జస్ట్ లైట్ బ్రౌన్ అవ్వగానే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. నేను చూడండి ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకుంటున్నాను. ఒకటి అన్నీ ఫ్రై అయ్యే కొద్దీ నేను అన్నీ ఒక్కసారి వేయించను. ఎందుకంటే అన్నీ ఒక్కసారి వేయించితే ఏంటంటే ఒకటి వేగుతుంది, ఇంకొకటి వేగదు. ఇంకా నెక్స్ట్ కొలతలు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మినప్పప్పు, ఒక గ్లాస్ శనగపప్పు, ఒక గ్లాస్ మినప్పప్పు అనమాట. ఏదైనా సరే సిమ్లోనే ఫ్రై చేసుకోండి. సిమ్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే మంచిగా వేగుతుంది. మంచిగా ఈ మినప్పప్పు ఏంటంటే ఇది మినప్పప్పు కూడా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇంకా మినప్పప్పు కూడా ఫ్రై అయిపోయింది. మినప్పప్పు కూడా తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. చూడండి జస్ట్ లైట్ బ్రౌన్, మనము సున్నుండలకు ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే జస్ట్ లైట్ బ్రౌన్ రాగానే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా మినప్పప్పు కూడా తీసి సైడ్కి పెట్టేసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఒక పావు కప్పు నువ్వులు, ఓన్లీ పావు కప్పు, హాఫ్ కప్ కాదు, పావు కప్పు. 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినప్పప్పు, పావు కప్పు నువ్వులు ఏంటంటే నేను స్టవ్ బంద్ చేసి అదే వేడి మీద వేగిపోతాయి. ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ చాలా వేడి అయిపోయింది కదా మన కడాయి. అందుకే నువ్వులు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. నువ్వులు ఏంటంటే 2 minutesలోనే ఫ్రై అయిపోయినాయి. ఎందుకంటే అప్పటికే ప్యాన్ బాగా వేడైపోయి ఉంది. అందుకే జస్ట్ వేసి ఒక 2 minutes వరకు వేసి తీసేసాను. తీసి పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అన్నీ కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ప్యాన్ ఏంటంటే చాలా వేడిగా ఉంది. అందుకే జస్ట్ దాన్ని ఇలా వేస్తేనే బ్రౌన్ అయిపోతున్నాయి.
అదే మనం స్టవ్ ముట్టించేసి మనం వేయించినాం అనుకోండి మొత్తం నల్లగా అయిపోతాయి. అందుకే జస్ట్ లైట్ బ్రౌన్ రాగానే తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ జీలకర్ర కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని, కొంచెం అంటే ఒక 1 టేబుల్ స్పూన్ అనుకోండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బ్రౌన్ మంచిగా వేగి జస్ట్ బ్రౌన్ కలర్ రాగానే వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది, తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అది కూడా తీసి అన్నీ ఒక దాంట్లోనే వేసుకుంటున్నా, మీరు గమనించండి. అన్నీ ఒకటే ప్లేట్లో వేసేసుకుంటున్నా, అన్నీ చల్లారాక ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మిరియాలు ఒక 20 అనుకోండి, ఒక 20 మిరియాలు. అవి కూడా లైట్ ఇట్లా జస్ట్ ఇట్లా 2 నిమిషాలు వేయించి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా మిరియాలు కూడా ఫ్రై అయిపోయినాయి. మిరియాలు ఏంటంటే అప్పటికే కడాయి వేడి ఉంటుంది కదా, జస్ట్ వేసి ఇలా వేయించి తీసేసేయాలి. ఇంకా నెక్స్ట్ చింతపండులో ఏంటంటే తేమ ఉంటుంది, అందుకే మనం ఇవి కూడా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. మీ ఇడ్లీ పొడి ఏంటంటే ఆల్మోస్ట్ 1 మంత్ వరకు కూడా పాడైపోకుండా ఉంటుంది. ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. చింతపండు కూడా జస్ట్ తేమ పోగానే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చింతపండు కూడా సైడ్కి పెట్టేసుకున్నా. మిరపకాయలు, ఎండుమిర్చి ఏంటంటే మన స్పైస్ తగ్గట్టు వేసుకోవాలి. నేను కొంచెం స్పైసీ చేశాను, ఎందుకంటే ఇడ్లీలో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అనిపించింది, అందుకే స్పైసీగా చేసిన. ఎక్కువనే వేసుకున్నాను అనమాట ఎండుమిర్చి. ఇంకా ఎండుమిర్చి ఫ్రై అయిపోగానే తీసి పక్కకు పెట్టేసుకున్నా. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీస్తున్నాను కదా, అందులోకి ఒక 1/2 కప్ కొబ్బరి అయినా వేసుకోవచ్చు, కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరి పొడి రెడీగా ఉంది కాబట్టి ఇంకా కొబ్బరి పొడి వేసేసుకున్నాను. ఇవి చల్లారగానే తీసుకొని ఇవన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. ఇంకా మిక్సీలోనే ఉప్పు కూడా వేసేసుకుంటాను. ఇంకా ఉప్పు ఏంటంటే మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి. ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక ఇంకా పొడి కూడా చాలా స్పైసీగా ఉంది, ఎమ్మీగా ఉండే అనమాట. ఇంకా పిల్లలకి ఏంటంటే మంచిగా నెయ్యి వేసేసి మంచిగా ఇడ్లీలు పెట్టి ఇచ్చేసిన. పిల్లలకి చిన్న ఇడ్లీలు అంటే ఇష్టం అన్నా కదా, అందుకే చిన్న ఇడ్లీలు పెట్టినాను చూడండి. బాబుకేమో సైడ్కి పెట్టమనింది, పాప ఏమో మంచిగా నెయ్యి వేసి ఇడ్లీ పైననే పొడి కూడా వేసి ఇచ్చేసేయమనింది. మస్తు టేస్ట్ ఉండే. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మామూలు 5లో పెట్టి 1లో పెట్టి